గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 25వ తారీఖు జనవరి 2026 నుండి 31వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో జనవరి 25వ తారీఖున రథసప్తమి వచ్చింది. అందులోనే ఆదివారంతో కూడుకున్నటువంటి రథసప్తమి. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రథసప్తమి రోజు పూజ చేసుకుంటారు. ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, కోరిన కోరికలు నెరవేరడం కోసం. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు ప్రపంచంలో. కాబట్టి ఈ ఆరోగ్యం కోసం చేసేటటువంటి రథసప్తమి పూజ చాలా విశేషం. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా ఇంటికి వచ్చినా లేకపోతే రిలేషన్షిప్స్తో కానీ బాగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇరుగు పొరుగు వారితో గొడవలు కనపడుతూ ఉన్నాయి. లేదా వచ్చిన వారిని గౌరవించకపోవడం వల్ల అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది. నరదృష్టి నరఘోష బాగా కనపడుతోంది. వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల కూడా కొత్త సమస్యలు, వివాహేతర సంబంధాల సమస్యలు ఎక్కువైపోతాయి. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా చెడు పనులకు కానీ, చెడు వ్యసనాలకు కానీ దూరంగా ఉండాలి. చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి. చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారికి కూడా దూరంగా ఉండడం మంచిది. అలాగే కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని ఏదైనా షేర్లో పెట్టినా, ట్రేడింగ్లో పెట్టినా ఎక్కువ నష్టపోతారు. బెట్టింగుల జోలికి అసలు వెళ్ళకండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఐటీ దాడులు కానీ, లేకపోతే ఏదైనా సర్వేలు చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధంలో ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. కాబట్టి పని చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి, బాధ్యతగా చేయాలి. నోరు జారడం వల్ల గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్త. శారీరక కోరికలు అధికమైపోయే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్త. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము, పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడము, వ్యాపారస్తుడికి స్వల్ప ఇబ్బందుల తడతరము, ఆర్థిక ధన నష్టము కనపడుతోంది. ఎవరి దగ్గర డబ్బులు అప్పించుకోవడం కానీ, అప్పు ఇవ్వడం కానీ ఈ రెండు కూడా మీకు కలిసి వచ్చేలా కనపడటం లేదు ఈ వారం. అంచేత కొంచెం జాగ్రత్తగా ఈ వారం వ్యవహారం చేయాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి కొంచెం డబ్బులని పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా వస్తువులు, వాహనాలు, యంత్ర